శ్రీకృష్ణ పరబ్రహ్మణే నమః. నిన్నటి పారాయణంలో మనం బకాసురుడిని కృష్ణుడు సంహరించడం వరకు తెలుసుకున్నాం. ఈరోజు అఘాసుర వధ గురించి తెలుసుకుందాం. అఘాసురుడు బకాసురుడి సోదరుడు. అఘము అంటే పాపము, పాపాన్ని ఉంచుకున్నవాడు కాబట్టి అఘాసురుడు. అయితే ఒకరోజు కృష్ణ పరమాత్మ పిల్లలందరితో కలిసి ఇంటికి వెనక్కి వెళ్ళిపోతున్నాడు. అప్పుడు ఆయనకు ఒక ఊహ వచ్చింది. రేపటి రోజున మనందరం కలిసి వనభోజనానికి వెడదాం, కాబట్టి పిల్లలందరూ కూడా రేపు పొద్దున మీరందరూ బయలుదేరేటప్పుడు చక్కగా చిక్కాలు పట్టుకుని అందులో మనకి ఇష్టమైన మధురమైన పదార్థాలు పట్టుకుని రండి, మనందరం కలిసి వెడదాం, అరణ్యంలో మనందరం కలిసి కూర్చుని తెచ్చుకున్న చల్దులు ఆరగిద్దాం అన్నాడు. కృష్ణుడు పిల్లలకు ఎంత చెబితే అంత. వాళ్ళందరికీ పరమ సంతోషం కలిగింది. మరునాడు వాళ్ళందరూ వనభోజనానికి బయలుదేరారు. ముందు ఆవులు దూడలు వెడుతున్నాయి, వెనక కృష్ణ బలరాములతో కలిసి గోపపాలురు వెడుతున్నారు. వాళ్ళు వివిధ రకముల ఆటలకు సంబంధించిన పందాలు వేసుకుంటూ హాస్యానికి ఒకరితో ఒకరు దెబ్బలాడుకుంటూ పశువుల వెంట సంతోషంగా అడవిలోకి వెళ్ళారు. అక్కడ కొలనులో నీళ్లలో పడి చేపల్లా ఈదేవారు. తల్లులు మంచి మంచి ఆభరణాలు పెడితే వాటిని పట్టించుకోకుండా చెట్లు ఎక్కి చెట్టుకు ఉన్న లేత పళ్ళ గుత్తుల కోసమని వాటిని చెవులకు పెట్టుకునేవారు. పూలతో కూడిన అడవి తీగలను తెంపి మెడలో వేసుకునేవారు. కృష్ణుడు ప్రభువు, మేమందరం ఆయన పరివారం అనేవారు. అందరూ కృష్ణుడితో ఆడుకునేవారు. కోతులతో సమానంగా చెట్లు ఎక్కేవారు. అక్కడ వాళ్ళు ఆడని ఆటలు లేవు. అందరూ ఆడుకుంటూ కృష్ణుడితో తిరుగుతూ సంతోషిస్తూ పరమాత్మతో కలిసి ఆడుకుంటున్నారు. ఇలా వాళ్ళు ఆడుకుంటుంటే అక్కడికి దేవతలను కూడా భయపెట్టగలిగిన రక్కసుడు ఒకడు అక్కడికి వచ్చాడు. వాడి పేరు అఘాసురుడు. అఘము అంటే పాపం. అతను బకాసురుడి సోదరుడు. నా సోదరుడైన బకాసురుడిని కృష్ణుడు నిర్జించాడు. గోపాల బాలులందరికీ ప్రాణ సమానమైన వాడు కృష్ణుడు, కాబట్టి ఈ కృష్ణుని చంపి తినేస్తాను అనుకున్నాడు. వాడు వచ్చి దారికి అడ్డంగా పడుకున్నాడు. వాడు కొండ చిలవ రూపంలో పడుకున్నాడు. కొండ చిలవ వెంటాడి ఏ ప్రాణిని చంపదు. దానికి ఒక గమ్మత్తైన స్థితి ఉంటుంది. అది పెద్దగా నోరు తెరుస్తుంది. చక్కగా పెద్ద రాయిలాగో మానులాగో పడుకుంటుంది. లేకపోతే ఒక చెట్టుకు చుట్టుకుని కిందకు ఒక తీగలాగా వేలాడుతూ ఉంటుంది. దాని పక్క నుంచి వెడుతున్న జంతువును గబుక్కున పట్టుకుంటుంది. ఆ జంతువును నోట్లోకి తీసుకుని కూరల్లో ఉన్న విషాన్ని ఆ జంతువుకు బాగా ఎక్కిస్తుంది. గింజుకుని ఆ ప్రాణి ప్రాణాలని వదిలిపెట్టాక అప్పుడు నెమ్మదిగా ఆ ప్రాణిని మింగేస్తుంది. కొండ చిలవకు పళ్ళతో నమలవడం అనే ప్రక్రియ ఉండదు. అది పట్టింది అంటే మింగేయడమే. అది ఏ చెట్టుకో చుట్టుకున్నప్పుడు లోపల ఉన్న ప్రాణి విరిగిపోతుంది. దానిని అలాగే జీర్ణం చేసుకుంటూ ఉంటుంది. ఇది అలా పడి ఉండడం అన్నిటినీ తినేస్తూ ఉంటుంది. దానికి ఎక్కువ కదలిక ఉండదు, కానీ ప్రాణుల్ని మాత్రం ఎంత పెద్ద ప్రాణినైనా అది మింగేస్తూ ఉంటుంది. ఇప్పుడు అఘాసురుడు అనే కొండచిలవ మార్గానికి అడ్డంగా పడుకుని ఉంది. దాని నోటి పై దవడ ఆకాశానికి పెట్టింది, కింద దవడ భూమి మీదకి పెట్టింది. లోపల పెద్ద ఎర్రటి నాలుక ఉంది. నోటిలో పెద్ద కూరలు పర్వత శిఖరాల వలె ఉన్నాయి. దాని ఉచ్ఛ్వాస నిశ్వాసాలలో లోపల నుండి వేడి గాలి వస్తోంది. అది ఇంతకు పూర్వం తినేసి జీర్ణం కాని ప్రాణులు దాని కడుపులో ఉన్నాయి. వాటి నుండి కుళ్ళిపోయిన వాసన వస్తోంది. కొండ చిలవ నోటి లోపల ఎర్రని మాంసం కనబడుతోంది. ఈ పిల్లలు అక్కడి వరకు వచ్చారు. వారు దారికి అడ్డంగా పడి ఉన్న దానిని గుర్తించి దానిని కొండ చిలవగా నిర్ధారించుకున్నారు. ఇంతకు పూర్వం ఈ ప్రదేశంలో అంత పెద్ద కొండ చిలవను వాళ్ళు చూడలేదు. దాని నోరు ఆకాశాన్ని భూమిని కమ్మింది. ఇది సామాన్యమైన దాని వలె లేదు. ఏం చెయ్యాలా అని వారు వెనక్కి తిరిగి చూశారు. వెనక చిన్ని కృష్ణుడు నవ్వుతూ కనబడ్డాడు. వీళ్ళన్నారు, బకాసురుని చంపిన కృష్ణుడు మన వెనకాతల ఉన్నాడు. ఎదుర కొండ చిలువ ఉంటే మనకేమిటి భయం, మనం వెళ్ళిపోదామని వాళ్ళు నవ్వుకుంటూ వాళ్ళు చిక్కాలు పట్టుకుని ఆవుల్ని దూడల్ని ఎద్దుల్ని అన్నిటినీ ఆ కొండ చిలువ నోట్లోకి తోలేసి వారు కూడా అందులో ప్రవేశించారు. ఆ కొండ చిలువ అఘాసురుడని ఒక కృష్ణుడికి తెలుసు. ధూర్త అఘాసురుడు అడ్డంగా పడుకున్నాడు. గోపాలబారులందరూ నేను ఉన్నానని గోసంపదతో సహా అఘాసురుని నోటి లోపలికి వెళ్ళిపోయారు. అది నా కోసమే ఇంకా దవడలను మూయలేదు. ఇప్పుడు వారిని అందరినీ బ్రతికించడానికి నేను వెళ్ళాలి అని కృష్ణుడు అనుకున్నాడు. ఇలా అనుకుని కృష్ణుడు దాని నోటి దగ్గరకు వెళ్ళేసరికి వీరందరూ దాని కంఠం దగ్గరకు వెళ్ళిపోయారు. అది నాలుకకు చుట్టి గుటుక్కున మింగేసింది. వాళ్ళు కడుపులోకి వెళ్ళిపోయారు. లోపల ఉన్న విషజ్వాలలకి వాళ్ళు మరణించారు. కృష్ణుడు దాని కంఠం దగ్గరికి వెళ్ళాడు. అది కృష్ణుడిని కూడా మింగపోయింది. పైనున్న దవడను నొక్కేసరికి స్వామి నిటారుగా పెద్ద స్తంభంలా అయిపోయాడు. అది నోటిని నొక్కేసరికి స్తంభం లాంటి పరమాత్మ శిరస్సు దాని దవడను పొడుచుకుని పైకి వచ్చింది. ఆయన తన శరీరాన్ని పెంచాడు.
దానికి లోపలికి ఊపిరి పీలిస్తే వెళ్ళడం లేదు. గిలగిలా కొట్టుకుంది. అటు తిరిగింది, ఇటు తిరిగింది, తిరుగుడు పడిపోయి గిలగలా కొట్టేసుకుంది. గిలగలా కొట్టుకుంటున్న సమయంలో దాని కడుపులో ఉన్న మరణించిన వారందరినీ కృష్ణుడు చూశాడు. అసుర సంధ్య వేళ అవుతుండగా నక్షత్రాలతో కలిసి ఆకాశం నందు ప్రకాశిస్తున్న చంద్రబింబంలా కేవలం తన కన్నుల నుండి కారుణ్యామృత దృష్టిని చిన్ని కృష్ణుడు వాళ్ళ మీద ప్రసరింపజేశాడు. ఆయన కారుణ్యామృత దృష్టి పడగానే మరణించిన పిల్లలందరూ ఒక్కసారిగా జీవించారు. ఆవులు, దూడలు, ఎద్దులు అన్నీ జీవించాయి. అందరూ ఆ కొండచెలువ నోట్లోంచి యువతలకు వచ్చేశారు. బయటికి రాగానే వారు అద్భుతాన్ని చూశారు. ఆ పాము కొన ప్రాణంతో కొట్టుకుంటోంది. చివరకు దాని ప్రాణం పోయింది. దానిలోంచి ఒక దివ్యమైన వెలుగు వెలువడి పైకి లేచి చిన్ని కృష్ణుల్లోకి వెళ్ళిపోయింది. దీంతో ఇంత పాపపు రాక్షసుడు మోక్షాన్ని పొందేశాడు. కృష్ణుడి స్పర్శ చేత అతనికి ఉన్న పాపాలన్నీ విరిగిపోయాయి. అయితే ఈ లీలలో అంతరార్థం మనం తెలుసుకోవాలి. అఘాసురుడు ఒక పాపపు రాక్షసుడు. పాపం అంటే ఏంటి? పుణ్యం కానిది పాపం, పాపం కానిది పుణ్యం. పుణ్యం అంటే సత్కర్మ, పాపం అంటే దుష్కర్మ. పుణ్యమైన సత్కర్మలో నుండి సుఖం వస్తుంది, పాపకర్మ నుండి దుఃఖం వస్తుంది. పాపకర్మ కొండ చిలువలా నోరు తెరుచుకుని మన దారిలోనే పడుకుంటుంది. పాపకర్మ మనమే దానిలోకి నడిచేటట్టుగా చేస్తుంది. పాపకర్మ ఎప్పుడూ తనంత తాను వచ్చి మింగదు. పాపకర్మ మనల్ని మింగలేదు. నేను పాపం చేయను అని మీరు అనుకుంటే పాపం మీ చేత చెడ్డ పనిని చేయించలేదు. నువ్వు నన్ను చేసి తీరు అని పాపకర్మ మన చేత ఏమీ చేయించదు. కానీ మనలో మోహబుద్ధి బయలుదేరుతుంది. ఏదో అప్పటికి ఒక సుఖాన్ని కోరి పర్వాలేదులే చేసేద్దాం అనుకుని ఆ పాప పని చేస్తాడు. అందుకని కొండచిలువ నోట్లోకి వెళ్ళే వీళ్ళందరూ కూడా వెళ్ళిపోయారు. వెళ్ళిన వాళ్ళకి పాపకర్మ అంటే ఏమిటో, పుణ్యకర్మ అంటే ఏమిటో తెలియాలంటే, సత్కర్మకి దుష్కర్మకి భేదం తెలియాలి. అందులో ధర్మానికి సంబంధించిన భాగములను చదవాలి. పెద్దల దగ్గర శ్రవణం చేయాలి. గోపబాలురికి అవన్నీ తెలియవు. వాళ్ళకి ఏది పుణ్యమో ఏది పాపమో తెలియదు. పాపకర్మకి దేవతలకు కూడా భయపడతారు. పాపకర్మలోకి ప్రవేశిస్తే పాపకర్మ చేత దేవతల పదవులు కూడా ఊడిపోతాయి. అటువంటి పాపకర్మయందు వీళ్ళు లోపలికి వెళ్ళారు. కానీ వెడుతున్నప్పుడు వీళ్ళు ఒక పని చేశారు. వెనక కృష్ణుడు ఉన్నాడు అని కృష్ణ భగవానుని మీద పూర్తిగా నమ్మకం కలిగి ఉండి దాని నోటిలోకి ప్రవేశించారు. అలా చేయడం పాపమా పుణ్యమా అనేది వాళ్ళకి తెలియవలసిన అవసరం కూడా లేదు. ఈ పనిని ఈశ్వరుడు చేయిస్తున్నాడు అనే అమాయకత్వంతో చేశారు. పాపపు పనిని చేసి ఈశ్వరుడు చేయిస్తున్నాడని మాత్రం అనకూడదు. తెలిసి నీవు పాపం చేస్తే ఆ ఫలితాన్ని నీవే అనుభవించాల్సి ఉంటుంది. అందుకే శాస్త్రం మరణం పాపం వలన వస్తుంది అని చెబుతుంది. పాపమే మరణాన్ని ఇస్తుంది. చేసిన పాపం భయంకరమైనదైతే అకాల మృత్యువు ఇవ్వబడుతుంది. పుణ్యం చేసిన వాడికి కూడా మృత్యు వస్తుంది. కానీ పుణ్యం చేసిన వాడికి అనాయాస మరణం వస్తుంది. మనం పూజ చేసినప్పుడు, దేవాలయానికి వెళ్ళినప్పుడు, పుణ్యనది స్నానాలు చేసినప్పుడు అనాయాసైన మరణం, వినా దైన్యేన జీవితం, ఈ రెండింటినీ అడగాలి. చేసిన పాపాన్ని అనుభవంలోనికి ఈశ్వరుడు వృద్ధాప్యాన్నందు తెస్తాడు. అప్పటికి నావారు అనుకున్నవారు నా వారు కాదు అని మనిషి తెలుసుకుని మలమూత్రములు విసర్జించలేక మంచాన పడి ఉంటే అప్పుడు తాను చేసిన పాప ఫలితం తెలుస్తూ ఉంటుంది. ఎవరైనా చనిపోక తప్పదు. ప్రతి జీవికి మరణం తథ్యం. కానీ చనిపోయేటప్పుడు పువ్వులా వెళ్ళిపోవాలి. అందుకే చేసిన పాపపుణ్యాలు మృత్యు సమయం నందు తెలుస్తాయి అని పెద్దలు అంటూ ఉంటారు. అనాయాసంగా సంతోషంగా అందరి మధ్యలో ఉండగా ప్రాణాలను వదిలిపెట్టాడంటే అదే అతని పుణ్య ఫలితమే. అటువంటి వారు పెద్ద విజ్ఞానులై, ప్రాజ్ఞులై, మేధావులై ఉండనవసరం లేదు. వారికి పెద్దగా పాండిత్యం కూడా ఉండవలసిన అవసరం లేదు. కానీ వాళ్ళు ఎప్పుడూ ఎవరి పట్ల ద్రోహబుద్ధి లేకుండా ఉంటారు. పరమ పుణ్యశీలురై ఎప్పుడూ ఒకరి మంచిని కోరుకుంటూ ఉంటారు. అటువంటి వారికి ఈశ్వరుడు ఎంతో అనాయాసమైన మరణాన్ని ఇచ్చి ఎంతో జాగ్రత్తగా విడదీసి చక్కగా ఊర్ధ్వలోకాలకు పంపించేస్తాడు. బతికి ఉన్ననాళ్ళు ఒకరి దగ్గర చెయ్యి చాపకుండా ఉండగల స్థితిని, మరొకరికి పెట్టగలిగిన స్థితిని కలిగిస్తాడు. అటువంటి వానికి లక్ష్మీదేవి కటాక్షం కలుగుతుంది. మనకి కలిగిన సంపదలో కొంత దానం చేస్తున్న కొలది మన సంపద పెరుగుతూనే ఉంటుంది. ఎప్పుడో అప్పుడు ఈ శరీరం వెళ్ళిపోయి తీరాలి. పుణ్యశీలి శరీరం వెళ్ళిపోయేటప్పుడు అనాయాసంగా వెళ్ళిపోతుంది. అనాయాసీన మరణం, వినా దైన్యేస జీవితం, ఈ రెండూ ఎప్పుడు వస్తాయి? మన వెనకాలే ఈశ్వరుడు ఉన్నాడని నమ్మి మనం ప్రవర్తించగలిగితే చాలు. మనం చేస్తున్న ప్రతి సత్కర్మ ఈశ్వరుడు చేయిస్తున్నాడు అనుకోవాలి. ఒకవేళ ఎప్పుడైనా తప్పు చేస్తే ఆ తప్పును భగవంతుని ముందు అంగీకరించి ఆ తప్పుకు భగవంతుని క్షమాపణ అడగగలగాలి. తప్పు చేసి అది ఎవరికీ తెలియదని అనుకోవడం పొరపాటు.
ఈశ్వరుడు సర్వాంతర్యామి. మనం చేసిన తప్పును ఈశ్వరుడికి చెప్పి క్షమాపణ వేడుకుంటే మళ్ళీ ఆ తప్పును చేయలేం. అప్పుడు తప్పును చేయడం అనేదే ఉండదు. దీనికి ముందు భగవంతుడి పట్ల విశ్వాసం ఉండాలి. ఆయన చూస్తున్నాడన్న భయం మనలో ఉండిపోతుంది. ఎందుకంటే చాలామంది ఏం చేస్తూ ఉంటారంటే, నేను దేవుడికి ముడుపు కట్టేశానండి ఈ పని అవ్వాలని, మన అమ్మాయి పెళ్ళి అవ్వాలి అనుకుని భగవంతుడికి ముడుపు కట్టాను, ఆయనే చూసుకుంటాడు ఇంకా అనుకుంటారు. కానీ ఏమోనండి ఎలా అవుతుందో ఏమిటో భయంగా ఉంది అంటే ఏంటి అర్థం? అక్కడ మనకు భగవంతుడి మీద నమ్మకం లేనట్టే. ఏం చేస్తాడో ఏమోనండి బాబు, ఆయనే చూసుకుంటాడులేండి, ఏదైనా ఏం పర్వాలేదు అని హాయిగా మనం చెయ్యాల్సిన పనులు అంటే ఏదో బజార్కి వెళ్ళి తెచ్చుకోవాలనుకున్న ఆయనే తెస్తాడంటే ఆయన వెళ్ళి బజార్కి వెళ్ళి బేరమాడి తేడు కదండి. మనం వెళ్ళగానే ఆ వస్తువులు అక్కడ ఉండేటట్టుగా చేసి వెంటనే మనకి కొనుక్కోవడానికి వీలుగా ఉండేటట్టు చేస్తాడు. ఏ పని విఘ్నం లేకుండా. అందుకే చూడండి, పెళ్ళిళ్ళకి శుభకార్యాలకి అన్నిటికీ కూడా ముందు వినాయకుడికి విఘ్నేశ్వరుడికి విఘ్నం కలగకుండా ఉండేందుకు విఘ్నేశ్వరుడికి బియ్యం కడుతూ ఉంటాం కదండి. ఆ బియ్యం కట్టినప్పుడు ఆయన విఘ్నాలు లేకుండా చేస్తాడు అనే నమ్మకంతో కట్టాలి. అంతేగాని విఘ్నేశ్వరుడు బియ్యం కదుతున్నాం కాబట్టి అదేదో కట్టేస్తాం మళ్ళీ 16 రోజుల పండుగలోపు మనం ఉండ్రాళ్ళు చేసుకుని తినేయాలి అనే ఉద్దేశంతో కట్టకూడదు. ఈ విఘ్నేశ్వరుడు ఆ బియ్యం కట్టాం కాబట్టి ఆయనకి ముడుపు చెల్లిస్తున్నాం కాబట్టి ఆయన మనల్ని చక్కగా చూసుకుంటాడు. ఎటువంటి విఘ్నాలు లేకుండా ఈ రోజు నుంచి మనం మొదలెట్టిన పనులన్నీ కూడా పెళ్ళి అయ్యేంత వరకు లేకపోతే ఆ శుభకార్యం అయ్యేంత వరకు చక్కగా నిర్వహిస్తాడు అని అనుకోవాలి. సర్వసాధారణంగా పెళ్ళికే మనం విఘ్నేశ్వరుడి మీద బియ్యం కడుతూ ఉంటాం. అంతేగాని గృహప్రవేశాలకి తర్వాత ఉడుగులకి వాటికి ఈ విఘ్నేశ్వరుడి బియ్యం ఉండదు. కాబట్టి అటువంటి బియ్యం కట్టి మనం విఘ్నేశ్వరుడి మీద అంత నమ్మకం ఉంచుకున్నట్టయితే మన ప్రతి పని కూడా విఘ్నం లేకుండా గబగబా అయిపోతూ ఉంటుంది. ఇక్కడ అదే ఆయన చెప్తున్నది. మనం పాపం అనేది చెప్పాడు కదండి ఈయన అఘాసురుడు. పాపం, ఆ పాపం మన దగ్గరికి రాదు, మనమే పాపం దగ్గరికి మోహం చేత మనసులో అదొక రకమైన, చూడండి, డబ్బు కావాలి అనుకున్నారనుకోండి, వాళ్ళకి డబ్బు కావాలి అనుకున్నప్పుడు అది పాపంగా అడగకూడదు, పాపంగా సంపాదించకూడదు అనే బుద్ధి ఉండి కష్టపడి సంపాదించడానికి ప్రయత్నిస్తే భగవంతుడు మన కష్టానికి 1కి 2 డబ్బు ఇచ్చేటట్టుగా యజమాని చేత ఇప్పించగలుగుతాడు. అదే బల్ల కింద చేయి పెట్టి అక్రమంగా డబ్బు సంపాదించామనుకోండి, దానికి 2 డబ్బు అనుకోకుండా అయిపోయేటట్టుగా చేస్తూ ఉంటాడు. ఆ ఖర్చు ఒక రోగం వచ్చి మందులకు అయిపోవచ్చు, లేదా ఏదైనా ప్రమాదం జరిగి అది ఆ ప్రమాదం మనమే చేశామని ఏ జైలులోనో ఏదో పెట్టడము, దానికి 2 అయిపోవడము, ఇలాంటివన్నీ జరుగుతూ ఉంటాయి. కాబట్టి ఏది చేసినా మనం భగవంతుడిని నమ్మి భగవంతుడు చూస్తున్నాడు అనే భయంతో కనుక మనం పనులు కనుక చేయగలిగినట్టయితే ఎటువంటి దుష్ఫలితాలు కలగకుండా, ఎటువంటి పాపాన్ని మనం మనం మూట కట్టుకోకుండా చక్కగా పుణ్యాన్ని సంపాదించుకుని భగవంతుడి నామ స్మరణం చేస్తూ ఉంటే ఈ పుణ్యం వలన వృద్ధాప్యంలో కూడా పిల్లల మీద ఆధారపడకుండా, దేహి అని వాళ్ళ ఇంట్లో పడి తింటున్నామని కోడల చేత కానీ కొడుకు చేత కానీ కూతురు చేత కానీ అల్లుడి చేత కానీ మాట అనిపించుకోకుండా, మనవలు ఎన్నాళ్ళు ఉంటారు ఇంకా వీళ్ళు ఈ ముసలాళ్ళు అని అనిపించుకోకుండా చక్కగా మనదే పై చేయి అయినట్టుగా మనమే మన పిల్లలకి ఏదో ఒకటి తీసుకెళ్ళి ఇవ్వగలిగే స్థితిలో ఉండేటట్టుగా ఉన్నామనుకోండి, మన మర్యాదని మనం కాపాడుకుంటున్నట్టుగా ఉంటుంది. అందుకే కుదిరినంత మటుకి భగవన్నామస్మరణం చేస్తూ ఆయనని నమ్మి ఆయనకి భయపడుతూ, ఎప్పుడూ ఎవరికీ భయపడక్కర్లేదండి. మనం భగవంతుడికి భయపడ్డామంటే ఇంకెవ్వరికీ భయపడక్కర్లేదు. కాబట్టి అటువంటి మంచి పనులు చేస్తూ సునాయాసంగా మరణాన్ని కోరుకుంటూ, ఎంతో ఏదో చూసారా, పువ్వు చెట్టు నుంచి రాలిపోతే ఎట్టుపుక్కు మనం రాలిపోతూ ఉంటుంది, అంత అద్భుతంగా అంత సునాయాసంగా మనం మరణించగలిగితే అంతకంటే ఇంకా అదృష్టం ఇంకేముంటుంది చెప్పండి. కాబట్టి అఘాసుర వధ ఘట్టంలో గోపబాలుని ఈశ్వరుడు రక్షించగలిగాడు. కాబట్టి ఇది పరమోత్కృష్టమైన కథ. ఇది మనందరికీ కూడా చిరస్మరణీయమై నిత్యస్మరణీయమై ప్రతిరోజు భగవతి యందు పూనికను పెంచి ఈశ్వరుడు మనల్ని అనుగ్రహించగలిగిన స్థితిని ఆవిష్కరిస్తుంది. కాబట్టి ఈరోజు మనం అఘాసుర వధను గురించి తెలుసుకున్నాం. రేపు ఒక ఉత్కృష్టమైన కథ. అది చూడండి, మనం చాలామంది వినే ఉంటారు, కానీ బ్రహ్మగారు గోవత్సములని గోపబాలకల్ని అంతరార్థం చేసేసి కృష్ణుణ్ణి పరిశీలించి కృష్ణుణ్ణి ఒక
ఆయన ఏంటి అంటే ఆయన పరీక్షకి పెట్టినట్టుగా చేస్తాడు. ఆ విషయాన్ని మనం రేపటి పారాయణంలో తెలుసుకుందాం. దీన్ని కౌమార పౌగండ లీల అని కూడా చెప్తూ ఉంటారు. కాబట్టి ఆ లీల ఏంటి అన్నది మనం రేపటి పారాయణంలో తెలుసుకుందాం. శ్రీకృష్ణ పరబ్రహ్మణే నమః.